ఇది మనం సేవకులం దేవుని మాట వినడం నేర్చుకోవాలి. దేవుని మాట అంటే ఏంటిదో తెలుసా? జాన్ బన్యన్ గారు అని తెలుసా? జాన్ బన్యన్ ఎంతమందికి తెలుసు? జాన్ బన్యన్ ఎవరన్నా? ఎవరు జాన్ బన్యన్? కాపరి దుడ్డు కర్ర బుక్ రాసిండు ఆయన పేరు జాన్ బన్యన్. కాపరి దుడ్డు కర్ర. ఆయన చక్కటి మాట చెప్తాడు. పాస్టర్లము మనము దేవుని మాట వినాలి. ఆయన అంటాడు దేవుని మాట కాదు, పరిశుద్ధాత్మ స్వరము చాలా సున్నితమైందంట. అది సున్నితమైన స్వరం. ఆ స్వరము వినాలి దైవ సేవకులు. ఇద్దరు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము. మనం ఎవరము అంటే బోధకులమా కాదా? మనం ఎవరము? సేవకులం అంటే సేవ చేస్తానవా? సంఘంలో బోధ చేస్తలేవా? సంఘంలో ఏం చేయాలి? బోధ చేయాలి. హల్లెలూయా. కాబట్టి కొన్ని మాటలను మనం నేర్చుకుందాం ఈ దినాన. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం. నాకంటే పెద్ద సేవకుడు ఇస్తున్నారు బిషప్ గారు, కానీ నేను అయ్యగారికి కొంచెం హెల్త్ కూడా బాగలేదు. ఆయన ఇక్కడ కూర్చోవడం కూడా కొంత ఇబ్బందే. అందులోనూ మీరు కూడా నేను నేర్చుకునేవాడినే, మీరు నేర్చుకునే వాళ్ళే. దేవుడు నాకు ఇక్కడ చిన్న అవకాశం ఇచ్చింది కాబట్టి నేను నిలబడ్డా. మీకు అవకాశం ఇచ్చిన కాడ తప్పకుండా దేవుడు మళ్ళీ మిమ్మల్ని నిలబెడతాడు. అంతే, నేర్చుకోవడమే అందరం. ఆమేన్. హల్లెలూయా. అపొస్తలుల కార్యం మంచిది 13వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నా. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, పౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సంఘములో ఉన్నారంట వీళ్ళు? చెప్పండి, ఏ సంఘము? అందరు చెప్పాలి. ఏ సంఘములో ఉన్నారు? అంతియొకయ సంఘములో ఎవరున్నారు? నథింగ్. ప్రవక్తలను బోధకులను ఉండిరి. అర్థమవుతుందా? అంతియొకయ అనబడిన సంఘములో సభ్యులు ఎవరయ్యా అని చెప్పంటే ఆ సంఘములో ప్రవక్తలు ఉన్నారంట. రెండోది ఎవరు? బోధకులను ఉన్నారంట. బోధకులను ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎంత పెద్ద సంఘం అయి ఉంటుంది? దాదాపు ప్రవక్తలు ఉన్నారు. మన సంఘాలలో ఉన్నారా ప్రవక్తలు? లేరే, చిన్న సంఘాలు. అంతేనా కాదా? చిన్న సంఘాలు. కానీ అంతియొకయ సంఘంలో అది దేవుని యొక్క కృప పొందిన సంఘం. అది దేవజనం. అసలు ఆది సంఘము మొట్టమొదట ఎక్కడ కట్టబడ్డదో చెప్పండి. ఎక్కడ కట్టబడ్డది ఆది సంఘము? చాలామంది దైవజనులు, చాలా సీనియర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మొట్టమొదట సంఘం ఎక్కడ కట్టబడ్డది? యెరూషలేములో కట్టబడ్డది. యెరూషలేములో అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో యెరూషలేములో సంఘము కట్టబడ్డది. కానీ యెరూషలేములో ఉన్న సంఘము దేవుని కృప పొందలేదు. దేవుని కృప పొందలేకపోయింది యెరూషలేములో ఉన్న సంఘం. అనేక ఆటంకాలు వచ్చినాయి. అందుకే 4వ అధ్యాయంలోకి పోయేసరికి సంఘములో హింస జరగడం వల్ల శిష్యులందరూ పారిపోయి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతూ వాళ్ళు శిష్యులు కూడా వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయినారు. కాబట్టి వీళ్ళు వెళ్ళిన ప్రతి స్థలంలో సంఘం కట్టబడ్డది. ఆమేన్. హల్లెలూయా. అందుకే యెరూషలేములో ఉన్న సంఘము దేవుని కృప పొందలేదు. కానీ ఆ కృప అంతియొకయలో ఉన్న సంఘానికి వెళ్ళిపోయింది. దేవుడు అక్కడ ఆ సంఘాన్ని బాగా వాడుకున్నాడు. పౌలు మొట్టమొదటి సువార్త అంతియొకయ నుండి అక్కడి నుండే ప్రారంభించాడు. ఆమేన్. హల్లెలూయా. అంతియొకయ సంఘము అది ఎక్కడ ఉంది అంటే ఫిలిప్పి అనే దేశంలో దాదాపు 3 సంఘాలు ఉన్నాయి. అక్కడ అంతియొకయ సంఘం ఉంది, ఫిలిప్పి సంఘం ఉంది, తెస్సలోనిక సంఘం ఉన్నది. ఈ 3 సంఘాలు అదే పట్టణంలో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ సంఘంలో ఉన్న ఈ మనుషుల గురించి చెప్పండి. ఎవరున్నారో? మొట్టమొదటి ఎవరున్నారు? బర్నబా. ఎవరున్నారు? తర్వాత బర్నబా తర్వాత
నిగేరు అనబడిన సుమియోను. నిగేరు అనబడిన సుమియోను. మూడో వ్యక్తి ఎవరు? లూకియా. లూకియా ఎవరంటే అక్కడ చూడండి, కురేనీయుడు. ఇది మనం దైవ సేవకులు చదివేటప్పుడు వీటిని చదవాలి. అయిపోయింది. మనం బర్నబా అంతే, బర్నబా అనుకుంటాము. బర్నబా, సుమియోను. సుమియోన్ ఎవరు? నిగేరు అనబడినవాడు. లూకియా ఎవరు? కురేనీయుడు. ఆ తర్వాత చతుర్థాధిపతి అయిన హేరోదు చేత పెంచబడిన మనయేను. చివరిగా ఎవరున్నారు? ఆ పౌలు అనబడిన ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ప్రవక్తలు ప్లస్ బోధకులు. ఒకే సంఘములో ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. ఆయన సంఘం ఐకమత్యం కలిగి ఉంది. ఎట్లా? అర్థమైందా? ఒకే సంఘములో ఉన్నారు కదా. ఒక ఒరలో 2 కత్తులు చెప్పండి, ఎముడుతాయా? మరి ఒక్క సంఘంలో ఇంత మామూలు కాదే. బర్నబా అపోస్తలులందరూ పౌలును తిరస్కరించినప్పుడు, చిన్న చూపు చూసినప్పుడు, బయటికి తోలినప్పుడు బర్నబా పౌలును చేరదీసి అని రాయబడి ఉంటుంది. చేరదీసి ఇంకో మాట అంటాడు అక్కడ, అద్భుతమైన మాట, అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చెను అంది. ఎంత అద్భుతం! చేరదీసే వాళ్ళు కావాలి దైవ సేవకులు. చేరదీస్తా ఉన్నామా మనం ఎవరినైనా? ఎవరిని చేరదీసాడు తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని చేత పిలువబడ్డ తర్వాత కూడా తృణీకరించబడ్డాడు. అపోస్తలుల ద్వారా తృణీకరించబడ్డప్పుడు తృణీకరించబడిన వ్యక్తిని చేరదీసిండు బర్నబా. చేరదీయడం మాత్రమే కాదు, అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చిండంట. దైవజనమా, ఎంత అద్భుతం! చాలా శిష్యులు ఎంతమంది, ఎంత అద్భుతాలో. ఆంద్రేయ తోడుకొని వచ్చిండు. మేము ఇదిగో మెస్సయ్యను చూసినాము, రండి అని చెప్పి, మీరు అది చూడండి అని చెప్పని తోడుకొని వచ్చిండు ఆంద్రేయ కూడా. అంటే దైవజనమ, దైవ సేవకులు తోడుకొని వచ్చేవారుగా ఉండాలి. ఎవరిని అంటే తృణీకరించబడిన వారిని. అందుకే ఈ దినాన సేవకులను మా ఇంటికి తోడుకొని రావాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు నేను ఇంకొక వేలో చూద్దాం దీన్ని, ఇంకొక యాంగిల్లో ఆలోచించుదాం. బర్నబా ఎవరు చెప్పండి? బర్నబా యూదుడు. మీరు ఒక్కొక్కరిని చెప్పుకురావాలి, ఇట్లా నేను అడుగుతాను. బర్నబా ఎవరు చెప్పండి ఇప్పుడు? యూదుడు. చెప్పండి, ఎవరు? యూదుడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు? నీగేరు అనబడిన సుమియోను. సుమియోన్ ఎవరో తెలుసా? నీగ్రో జాతికి చెందినవాడు, ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వ్యక్తి. నీగ్రో ఇతడు సుమియోను. మూడో వ్యక్తి ఎవరు? మూడో వ్యక్తి కురేనీయుడనే. కురేనీయుడు కూడా ఆఫ్రికా దేశానికి చెందినటువంటి వాడే. ఇర్మియా భక్తుడు అంటాడు, చూసినావా? ఇర్మియా ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట అంటాడు. ఆ దేశం పేరేదో ఉంది. అతడు తన చర్మమును తెలుపు చేసుకున్నా అని ఉంటుందమ్మా. కూషు దేశపు వాడు ఈ వ్యక్తి. చూడండి, ఎవరితడు? కూషు దేశానికి చెందినవాడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మనయేను ఎవరు? మనయేను ఎవరు అని చెప్పంటే, అమ్మ వినండి, మనయేను చతుర్థాధిపతి అయిన హేరోదు చేత పెంచబడినవాడు. ఇప్పుడు నాకు చెప్పండి, హేరోదు ఎవరు? హేరోదు అంటే ఎవరు? ఏ జాతికి చెందినవాడు చెప్తారా? హేరోదు ఎవరు? ఏ జాతికి చెందినవాడు? ఎదోమీయుడు, ఏశావు సంతతికి చెందినవాడు హేరోదు అంటే ఎదోమీయుడు పెంచినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈయన ఎవరు అంటే, ఇతను కూడా దాదాపు ఎదోమీయుడే. మనం పెంచుకున్న కొడుకు మన ఇంటి పేరే మొత్తాడు, అంతేనా కాదా? మళ్ళా పౌలు ఎవరు అని చెప్పంటే, పౌలు కూడా ఇతడు రోమా పౌరసత్వము కలిగిన వాడు, నిష్ఠ కలిగినటువంటి యూదుడినే. అర్థమవుతుందా? బర్నబా లేవీయుడు, యూదులలో లేవీయుడు. బర్నబా లేవి జాతికి చెందినవాడు, అగ్రగణ్యుడు.
పౌలేమో మామూలు వ్యక్తి కాదు, ఇతడు రోమా పౌరసత్వం ఉన్నది, ఇతడు యూదుడు. యూదులలో ఆ కాలంలో యూదుల గురించి ఒక మాట చెప్తాను నేను. యూదులు ఆ కాలంలో యూదులు అన్ని జాతుల కంటే ఎక్కువ తక్కువ? ఎక్కువే. సమరయ స్త్రీ అంటది, యూదుడవైన నీవు నన్ను అంటే అర్థమైంది. చూడండి, మరి యూదుడైనటువంటి బర్నబా ఎవరితోని కలిసి ఉన్నాడు అని చెప్పంటే ఎదోమీయుడు ఏశావు సంతతి వానితోని వాళ్ళిద్దరు కలిసి ఆ సంఘంలో ఉంటా ఉన్నారు, ఐకమత్యం కలిగి ఉంటా ఉన్నారు. అర్థమవుతుందా? ఒక లేవీయుడు, ఒక ఆఫ్రికా ఖండానికి చెందినవాడు, ఇంకొకడు నీగ్రో జాతికి చెందినవాడు, ఇంకొకడు ఎదోమీయుడు, ఇంకొకడేమో రోమీయుడు. సంఘంలో ఎంత ఐకమత్యం ఉంది! ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈ విధంగా ఉండాలంటే వాళ్ళకు మొట్టమొదట ఏమున్నది అంటే వాళ్ళ అందరి లోపల హ్యూమిలిటీ ఉంది. ఆమేన్, హల్లెలూయా. దీనత్వము, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దీనత్వం ఉన్నది. ఇప్పుడు నేనంట, మీరు నా వెంబడి ఎక్కడికన్నా రావాలంటే, నన్ను వెంబడించాలంటే నాలో మీకు ఏం కనబడాలి చెప్పండి? నమ్మకత్వం కనబడాలి, నమ్మకత్వం కనబడాలి. అర్థమవుతుందా? ఈయనతో పోతే నాకేం ప్రమాదం లేదు. ఇది ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? దీనత్వములో నుండి నమ్మకత్వం పుడుతుంది. అర్థమవుతుందో? లేవీయుడును నీగ్రో జాతీయుడు కలిసి ఉన్నాడు అంటే అర్థమైందో తెలుసా? లేవీయునిలో కూడా దీనత్వం ఉన్నది, హ్యూమిలిటీ ఉంది. కాబట్టి కలిసి ఉన్నారు వాళ్ళు. అక్కడ కలిసి ఉండడం వల్ల నమ్మకం ఏర్పడుతుంది. నలుగురు వ్యక్తులు కలిసి సినిమాకు పోవాలంటే ఆ నలుగురిలో ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఉంటుంది. అప్పుడు అట్లా ఎప్పుడు ఉంటుంది అని చెప్పంటే అందరూ ఐకమత్యంగా ఉన్నప్పుడు ఆ నమ్మకం ఏర్పడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి దైవజనమా, ఈ మాటలు మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చివరిగా ఉన్న మాటలు ఏంటి ఈ వచనంలో అంటే, ఆ అంతియోకయ సంఘములో ఎవరున్నారట అని చెప్పంటే ప్రవక్తలును బోధకులను ఉండిరి. ఆ సంఘములో ప్రవక్తలు ఉన్నారు, రెండోది బోధకులు ఉన్నారు. అంటే బోధకులు అంటే అర్థం ఏంటి అంటే బోధించేవారు. ఎవరు బోధకులు అంటే? బోధించేవారు. ప్రవక్తలు అనేది కూడా ఉన్నది కదా. మరి ప్రవక్తలు అంటే అర్థమైంది ప్రవచనము అంటే ఏంటిది? మళ్ళా జాన్ బన్యన్ గారు అదే చెప్తాడు. ప్రవచనము అనే మాటకు ముందు జరగబోయే భవిష్యత్తు చెప్పేదే కాదు, ఒక భవిష్యత్తుని చెప్పడమే కాదు, బోధించడం కూడా ప్రవచనం. ఆమేన్, అర్థమవుతుందా? బోధించడం. అందుకే అక్కడ ప్రవక్తలను బోధకులను ఉండిరి అని రాయబడింది. అంటే బోధించడమే. అసలు సంఘానికి ఏం కావాలో చెప్పండి? ప్రవచనం కావాలా, బోధ కావాలా? అందరు చెప్పండి, ఏం కావాలి? బోధేనా, ప్రవచనం అద్దా? ప్రవచనం అంటే కూడా బోధనే, కాబట్టి బోధే ముఖ్యము. ఆమేన్, హల్లెలూయా. సంఘానికి బోధ కావాలి. బోధ కావాలంటే బోధించే అటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, దైవజనుడు. బోధకుడు ఏ విధంగా ఉండాలి? బోధకుడు ఏ విధంగా ఉండాలో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇంకో మాట, బోధకులే కావాలా లేదా అని చెప్పనేది ఇంకొకటి చూడండి. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. అక్కడ కూడా అపొస్తలులు 2వ అధ్యాయం 42. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఎవరు? ఆనాటి ఆది సంఘము, పేతురు చేత రక్షించబడ్డ సంఘము. ఆ 36లో ఒక మాట ఉంది, అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి? మా పాపం పోవాలంటే, యేసుప్రభుని అప్పగించిన పాపం పోవాలంటే, ఆ దోషం పోవాలంటే మేమేం చేయాలి అని చెప్పన్నప్పుడు పేతురు చెప్తాడు, మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి అని అంటాడు. అప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ సంఘములో చేర్చబడుచుండిరి అని రాయబడి ఉంది. సంఘములో చేర్చబడుచున్న వాళ్ళందరికీ మొట్టమొదట ఏమున్నది అని చెప్పంటే అపోస్తలుల యొక్క బోధ. ఏ బోధ కావాలండి మనకు? అదేనా?
బోధకులేమో మొట్టమొదటి ఏం మాట ఉన్నది నాన్న? ఆ వచనం అపోస్తలుల బోధ తర్వాత, అంతే. బోధ తర్వాత సావాసం. ముందు బోధ కావాలి, బోధించేవాడుగా ఉండాలి. దైవజనుడు బోధించేవాడుగా ఉండాలి, బోధించాలి, బోధ ఉండాలి. మనకు పని చేయాలంటే ఏం కావాలి మరి? పని చేయాలి. మనం పని చేయాలంటే ఏం చేయాలి? తిండి తినాలి. తిండి కలిగితే కండ కలదోయి, కండ గలవాడేను మనుషోయి. దేశం అంటే మట్టి కాదోయి, దేశం అంటే అయ్యగారు తిండి తిని బాగా. మనందరము వాక్యం అనే తిండి తినాలి. వాక్యం అనే ఆహారాన్ని తినకుండా నువ్వు ఎట్లా బోధిస్తావు? అది ఉంటేనే బోధిస్తావా? అది లేకుండా బోధిస్తావా? అది ఉండాలి. ముందుకెళ్దాం, అది కూడా ముందు నేర్చుకుందాం. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఆత్మ సంబంధమైన వరములను అత్యాసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి. మెన్ హల్లెలూయా. అపేక్షించడం అంటే అర్థమైంది? అపేక్షించడము. బైబిల్లో ఉన్న భాష అర్థం కాకపోయి ఉంటే బోధ చేయలేము. బైబిల్లో ఉన్న భాష అర్థం కావాలి మొట్టమొదలు. అర్థమవుతుందా? అపేక్షించడం, అలక్ష్యము చేయడం. ఏంటిది? అలక్ష్యము చేయడం. అపేక్షించుడి అంటా ఉన్నాడు. దేన్ని అపేక్షించాలంటే మరి విశేషముగా ప్రవచన వరమును అపేక్షించండి. కోరుకోండి అని అర్థం. దానిని ఎంచుకోండి అంటా ఉన్నాడు. దైవ సేవకుడు బోధన ఎంచుకోవాలి, బోధను ఎంచుకోవాలి దైవజనమ ఈ దినాలలో. అందుకే భాషలైనను తారుమారగును, ప్రవచనములు నిరర్ధకమగును, కానీ దేవుని మాట అదే కదా. ఇప్పుడు చెప్పండి, ప్రవచనం కాదు, ఆ ప్రవచనమే, ఆ ప్రవచనాన్ని బోధించడం నేర్చుకోవాలి. దాన్ని అపేక్షించుడి అంటా ఉన్నాడు పౌలు భక్తుడు. ఎంత దైవ సేవకుడు దేన్ని అపేక్షించాలంటే మరి విశేషముగా బోధ చేయడము నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకోవడమే కాదు, దాన్ని ఎంచుకోవాలి, ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. ఇప్పుడు మనము ఈ బోధ ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి, బోధ చేసేటప్పుడు ఏమేం కావాలనేది ఒకసారి నేర్చుకుందాం. తిమోతి పత్రిక, తిమోతికి పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయము తీద్దాం. 4వ అధ్యాయము 11, 12. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి మాదిరిగా ఉండాలంటే, ఇప్పుడు నాకు చెప్పండి, మాదిరి అంటే ఏంటిదో చెప్పండి. మాదిరి దేన్నందా మాదిరి అని చెప్పండి. మాదిరి ఏంటిది? మాదిరి అంటే ఏమన్నట్టు చెప్పండి. మీ మీద మనం ఏం బరువెత్తుకోం, అందరూ నేర్చుకునేటోళ్ళమే. నేను నేర్చుకోవడానికే ఉన్నా. మీకు నేను చెప్పడం నేర్చుకుందామని నిలబడ్డా, అంతే. బిహేవియర్, మంచి నడవడిక అంటే మళ్ళా ఏంటిది? మాదిరి. పాస్టర్ సంఘం మీద ఎట్లుండాలో చెప్పండి. తిమోతికి ఇంకొక మాట చెప్తాడు పౌలు. తిమోతికి ఇంకొక మాట చెప్తాడు. ఏమంటాడో తెలుసా? జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో నీకు తెలిసి ఉండవలెను అంటాడు.
జనులేలాగు అనే మాట కాడ మీరు చూస్తే ఆడ బ్రాకెట్ ఉండి నీవేలాగు ప్రవర్తింపవలను అని ఉన్నది ఆడ. అర్థమైందా? జీవము గల దేవుని సంఘములో జనులేలాగు అని ఉండి బ్రాకెట్ ఉండి అక్కడ నీవేలాగు ప్రవర్తింపవలనో నీకు తెలిసి ఉండాలి అంటాడు. ఇదే మాదిరి 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 మాదిరి. నువ్వు మాదిరిగా ఉండాలి. ఎవరికి మాదిరిగా ఉండాలి? విశ్వాసులకు అంటా ఉన్నాడు ఇక్కడ. మాదిరిగా ఉండడము అంటే అర్థం నేను చెప్తున్నా వినండి. వారి మీద యజమానుడైనట్టుగా ఉండక అని రాసింది డిక్షనరీలో. వాళ్ళకు మనం యజమానులము కాదు. అర్థమవుతుందా? వాళ్ళకు యజమానులమా చెప్పండి? వాళ్ళ మీద పెత్తనం చేయడం కాదు. విశ్వాసుల మీద ఎప్పుడు దైవ సేవకుడు పెత్తనం చేస్తే ఏమవుతుంది? దైవ సేవకులు చాలామంది సంఘములో పెత్తనం చేస్తూ ఉంటారు. ఒక పాస్టర్ గారు ఒక గ్రామానికి సేవకెళ్ళి వాళ్ళు గూడాలు ఉడకబెట్టి పెడితే పాస్టర్ అమ్మంటుంది, ఇవేంటి బబ్బర్లు తెలియదంట ఆమెకు. బబ్బర్లు శనగలు ఇవి ఉంటాయి కదా, ఇవేంటి అంటుంది ముఖం అంత ఇట్లా చేసుకుని. వాళ్ళు ఆశ్చర్యపోయింది. ఆ దైవ సేవకునికి వాళ్ళు ఇచ్చిన బిరుదేందో తెలుసా? ఈయన గొడ్ల బేరం చేసుకోవడానికి అక్కడికత్తాడయ్యా, సేవ చేయడానికి అక్కడ రాడన్నారు ఆ సంఘం. మా దగ్గరికి పంపించొద్దు అన్నారు వాళ్ళు. మా దగ్గరికి అస్సలు వద్దు వీళ్ళు. బేరం చేసుకోవడానికి బేరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు? అంగట్లా కాదు, ఇక్కడ కొని ఇంకొకరికి అమ్ముతారు. వాళ్ళని ఏమంటారు చెప్పండి? దానికైతే బాగా పనిచేస్తాడయ్యా, మాకొద్దు పంపించకండి అన్నారు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మా చర్చిలోకి వెళ్తే ఆ చర్చిలో ఆ పిల్లలతో పండుకుంటారు. రండయ్యా మంచాల పండుకుందరు, ఇంట్లో బెడ్ ఉంది కదా, మంచి బెడ్ ఉన్నది రండయ్యా అని చెప్పంటే, లేదు లేదు నేను మందిరంలోనే పండుకుంటా, టైంకు ప్రార్థన చేసుకుంటా మందిరంలో. 3 సంవత్సరాలు మందిరంలో పండుకున్న. దాదాపు కొంకపాక సంఘంలో 3 సంవత్సరాలు మందిరంలో దాదాపు ఆడ పడుకున్నా. ఎప్పుడు పోయినా మందిరమే. గోపనపల్లిలో కూడా మందిరంలో కిందనే పండుకుంటా అందరితోని. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏంటంటే, మా ఇంట్లో నేనేం తింటానో ఏమో కానీ అక్కడికి పోతే వాళ్ళకు ఉన్న దానికంటే ఇంకట్టడుగు స్థాయిది అది కోరుకుంటా ఉంటా. వాళ్ళకున్న దాంట్లో అట్టడుగు స్థాయిది ఉంటుంది కదా చివరిది, దాన్ని కోరుకుంటా ఉంటా. ఆమేన్, హల్లెలూయా. మాదిరి ఏం మాదిరి? దేంట్లో మాదిరిగా ఉండాలట అంటే ఆ మొట్టమొదటి ప్రేమించడంలో మాదిరిగా ఉండాలి. ఇంకోటి నా వైపు చూడండి దయచేసి. బోధ గురించి నేర్చుకుంటా ఉన్నాం మనం. బోధ ఎట్లా చేయాలంట? ఇక్కడ మొట్టమొదటి వచనం బోధ ఎట్లా చేయాలో రాసింది, మీరు చూడండి. ఏమంటాడు? ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించే సత్తు ఉన్నది ఆ సంఘాలలో పాస్టర్లకు. అర్థమవుతుంది? ఆజ్ఞాపించడం అంటే ఏంటిది? ఆజ్ఞాపించి బోధించాలే దైవ సేవకుడు. హల్లెలూయా. ఇంతకుముందు అయ్యగారు చెప్పిండు అదే మాట కదా. ఏమని చెప్పిండు తెలుసా? అసలు అక్కడ తారుసు పట్టణ సంబంధి అయిన తిష్పీయుడైన ఏలియా అహబు రాజు నొద్దకు వచ్చి అన్నాడు. అహబు రాజు ఎవరో తెలుసా? భయంకరమైన క్రూరుడు. నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నటువంటి వాడు, అక్రమకారుడు అహబు రాజు. నాబోతు ద్రాక్ష తోటను ఎట్లా ఆక్రమించుకున్నాడో చెప్పగలరా? నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి అహబు రాజు చేసింది ఏంటి చెప్పండి? దొంగ సాక్ష్యాలు పుట్టించిండు. కొంతమందిని తీసుకొచ్చి దొంగ సాక్ష్యాలు చెప్పించి ఆక్రమించుకున్నాడు. అతి భయంకరుడు. ఏలియాను
అహబు రాజు భార్య ఎవరు? యెజబెలు ఏలియా ప్రవక్తను చంపుతా అని చెప్పని ప్రమాణము చేసినటువంటిది. అలాంటి భయంకరమైన కుటుంబం దగ్గరికి పోయి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఏ అహాబు, మర్యాదగా విగ్రహారాధన ఆపేయండి, లేకపోయేది ఉంటే అంటాను. ఆమేన్, హల్లెలూయా. నేనంట ఏలియా అహబు రాజు దగ్గరికి పోయి అహబు రాజుని ఏమన్నా చేస్తే అయిపోయేది కదా, అంతేనా కదా? కానీ వర్షం రాకుంటే ఎందుకు ఆపిండో చెప్తారా? 3 సంవత్సరాలు వర్షం కొట్టద్దు, వర్షం పడద్దు, మంచు కూడా పడద్దు అని ఎందుకు ఆపిండు చెప్పండి? ఎందుకు ఆపిండు? అది ఆకాశం అంటే దేవుడు చూడండి ఎంత అద్భుతం. ఏలియా అన్నాడు, దేవుడు బంద్ చేసిండు అక్కడ. ఏం మాటలు! బైబిల్లో చాలా మాటలు ఉంటాయి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో కూడా యెహోషువ ప్రార్థన చేస్తాడు, ప్రభా యుద్ధం జరుగుతుంది కదా, అమాలేకులకు మాకు చీకటి అవుతుంది, మరి యుద్ధంలో మేము గెలవాలి, ఏం చేయాలని చెప్పని ప్రార్థన చేస్తా. కొద్దిసేపు వెలుతురు ఉంచరాదు ప్రభా అని చెప్పని, పొద్దుగుంకనీయకుండా ఆపు ప్రభా అని యెహోషువ ప్రార్థన చేస్తే, ఇప్పుడు నేనంట అక్కడ దేవుడు ఆపిండని ఉన్నదా? యెహోషువ ప్రార్థించినప్పుడంట, నేను చెప్పేట ఆలస్యం అవుతుంది, నువ్వు చెప్పు వాళ్ళకు, చంద్రుడికి సూర్యుడికి నువ్వు చెప్పన్నాడంట దేవుడు. నేను చెప్పేసరికి లేట్ అవుతుందో ఏమో, నువ్వు చెప్పేసే యెహోషువ అన్నాడంట. యెహోషువ అప్పుడు ప్రార్థన చేసిందేమని, ఆగిపో సూర్యుడు, గిబియోన్లో ఆగిపో అన్నాడు. అంతే, అక్కడ ఆగు. మనం ఇప్పుడు యెహోషువ దేవునికి చెప్పి, దేవుడు మళ్ళీ ఆయనకు చెప్పి, ఇట్లా లేట్ అవుతుందయ్యా, నువ్వు నాకు చెప్పుడు, నేను మళ్ళీ వాడికి చెప్పుడు, లేట్ అవుతుంది, నువ్వే చెప్పే అన్నాడంట. అంటే అప్పుడు వెంటనే ఆగిపోయింది అది. ఆమేన్. ఆజ్ఞాపించి బోధించడం. హల్లెలూయా. అంతేనా? సంఘములో ఆజ్ఞాపిస్తా ఉన్నామా? మీరు ఈ విధంగా చేయడం వల్ల మీరు బీదలవుతారు అని చెప్తా ఉన్నామా? సామెతల గ్రంథంలో చక్కటి మాటల్ని 11:24లో, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి నువ్వు తగినంత ఇత్తలేవమ్మా అని చెప్పేటోళ్ళు ఉన్నారా? లేరు. చెప్పాలి కదా, లేకపోతే వాళ్ళకెట్లా? నేను ఫిలిప్ సార్ దగ్గర ఒక ఆయన దగ్గర సేవ చేసిన అన్న, నీకు తెలుసుగా ఫిలిప్ సార్, సేవ చేసి పందికుంటలో సేవ చేసేటప్పుడు అక్కడ నాకు బువ్వ పెడతలేరు. లేదు, కరువు, అప్పుడు భయంకరమైన కరువు, అన్నం తినత్తలేం. ఓ రోజు నా మీద ఇన్స్పెక్షన్కి ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ గారు, ఆయనకు కూడా అన్నం పెట్టలే. లేదు, వాళ్ళ దగ్గర లేదు, పాపం కరువాయే. తినకుండా వచ్చిన ఆయన పోయిండు, ఫిలిప్ సార్కి చెప్పిండు, సార్ పాలసువర్షన్ దగ్గరికి పోతే నాకు అన్నం కూడా పెట్టియలేదు సార్ అన్నాడు. సార్ నన్ను పిలిచి, ఏం పాలసువర్షన్ ఏంది కథ ఏంది అన్నాడు. అంటే నేను ఒక్కరోజు తినకపోతే నా సార్ అట్లా అంటాండేంది సార్, నేనైతే 2 సంవత్సరాలు అయితే అది నాకు అన్నమే తింటలేను అక్కడనే అన్నీ అన్నా. అవునా అన్నాడు. అంటే అవును సార్. ఏమన్నాడు తెలుసా? నీకు బుద్ధి ఉన్నదారా అన్నాడు. నువ్వు ఆ కుటుంబంలో భోజనం చేసి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు దీవించబడతారు. నువ్వు ఆ కుటుంబంలో భోజనం చేసి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. అందుకే ఏలి ఏమన్నాడు, కొంచెంలో కొంచెమే అన్నాడు కదా. అట్లా నువ్వు వాళ్ళకు ఉన్న దాంట్లో బుక్కెడంత తిని వాళ్ళను దీవిస్తే వాళ్ళ నీ వల్లనే వాళ్ళు బీదలైనరు అన్నాను నన్ను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయబట్టే, తప్పు నీదే అన్నాడు ఆయన. దైవ సేవకులము మొట్టమొదటి సేవా అనుభవం నాకు అది. ఫస్ట్ ఆ ఊళ్ళో చేస్తూ ఉన్నా, అతి తక్కువ కాలమే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దైవజనుడు ఏ విధంగా బోధించాలి అంటే ఆజ్ఞాపించాలి, ఆజ్ఞాపించి బోధించేవాడుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను కొద్ది నిమిషాలు చెప్తా, పాపం ఇక మీకు ఆకలి అవుతుంది, మీరు వెళ్ళిపోవాలి. కాబట్టి ఏమేం చేయాలో దయచేసి మొట్టమొదటి ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి, అంతేనా? రెండవది ఏంది అని చెప్పంటే మాదిరిగా ఉండాలి. మనం చెప్పినాము జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ఆయన. ఒకసారి తీద్దాం, పేజ్ తిప్పండి. 4వ అధ్యాయంలో దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలా? నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. ఆమేన్, హల్లెలూయా. దేనికి జాగ్రత్తగా ఉండాలట చెప్పండి? నథింగ్. నిన్ను గూర్చి, మొదట నిన్ను గూర్చి. ఇక్కడ నిలబడ్డావు కదా పాస్టర్, నా వైపు చూడండి, ఇటు పాస్టర్ ఇక్కడ నిలబడ్డాడు కదా, దీన్ని ఏమంటారు చెప్పండి? చెప్పండి ఏమంటారు?
ఒక భక్తుడు రాసిండు, వేర్ ఎవర్ పుల్పిట్ గోస్ ద చర్చ్ టు గోస్ అని రాసిండు. వేర్ ఎవర్ ద పుల్పిట్ గోస్ ద చర్చ్ టు గోస్. ఏంటిదో చెప్తారా? ఎక్కడ ఏంటిదో చెప్తారా? పుల్పిట్ దగ్గర ప్రసంగ వేదిక ఎటు నడిపిస్తుందో సంఘం అటే నడుస్తుంది. అర్థమైందా? ప్రసంగ వేదిక ఎటు నడిపిస్తే సంఘము కూడా అటే నడిపిస్తుంది. అంటే నువ్వు ఏ బోధ చేస్తున్నావో సంఘము దాని మీదనే కట్టబడుతుంది. అందుకే నిన్ను గూర్చి నువ్వు నిలబడ్డవు కదా ఆ స్థలము, అక్కడ నువ్వు నిలబడ్డవు కానీ జాగ్రత్త బిడ్డ. అందుకే యాకోబు కూడా ఏమంటాడంటే, మనలో అనేకులు బోధకులు. అవునా? ఎందుకు అంటే ఇదే మాట, నిన్ను గూర్చి జాగ్రత్త. నిన్ను గూర్చి అనే కాడ పౌలు మొదటి వచనంలో ఏమంటాడంటే, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను, నీ బోధను బట్టి కూడా ఎవడు నిన్ను తృణీకరించడానికి వీల్లేదు. అయిపోయింది. కాకమ్మ కథలు చెప్పుకొని వెళ్ళిపోతే కాదు బోధ అంటే. నేను ఇంతకుముందే చెప్పిన, గురి చేరకుండా ఈ ప్రసంగ వేదిక, అర్థమవుతుందా? ఈ ప్రసంగ వేదిక ఉంది కదా, ఈ వేదిక సంఘాన్ని గురి దగ్గరికి నడిపించాలి. సంఘాన్ని గురి దగ్గరికి నడిపించకపోతే ఆ ప్రసంగం వ్యర్థమే, వేస్ట్, గాలికి చెప్పినట్టే, అంతే. అర్థమవుతుందా? గాలికి చెప్పినట్టే. కుంకపాకలో సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక యవ్వన బిడ్డ, ఎంతోమంది మనం ప్రార్థన చేసి, ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నది ఆ బిడ్డ. ఆ చర్చ్కి వచ్చేది. నేను ఆ చర్చిలో బంద్ అయ్యి చెన్నపురం పోతే కుంకపాక నుంచి వెళ్ళి చెన్నపురం వచ్చింది, దాదాపు 70 కిలోమీటర్లు. ఎందుకమ్మా అంటే, అయ్యా అక్కడ మీలాగా పాస్టర్ అమ్మలాగా మీలాగా ప్రేమించే వాళ్ళు లేరయ్యా అన్నది. హల్లెలూయా. లేరయ్యా అన్నది ఆమె. అక్కడికి వచ్చింది. కాబట్టి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మనం చదువుకున్నాము, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి? ప్రేమ విషయంలో జాగ్రత్త పడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమించాలి. దైవజనుని దగ్గర ప్రేమ లేకపోతే వ్యర్థమే. ప్రేమించాలి. నేను ఓసారంట, విశ్వాసులకు అవసరమైతే మనం బియ్యం కూడా పంపించాలి. మనం తీసుకుంటాం కానీ మనం బియ్యం అవసరమైతే ఇచ్చేయాలి. వాళ్ళని పోషించుకోవాలి, వాళ్ళని సాదాలి. మొట్టమొదటిది ఏంటిది అని చెప్పంటే, తిమోతికి పౌలు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది అంటే, ఫస్ట్ది మాదిరిగా ఉండుము, రెండోది జాగ్రత్తగా ఉండు, మూడోది ఏంటి అంటే అలక్ష్యము చేయకుము. దేన్ని అలక్ష్యం చేయొద్దు అంటే చెప్పున్నాను. అక్కడ చదువు ఆ మాట, 4 చివరి పేజీలో ఉంటాయి ఆ మాటలు. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు అలాగు చేసి నిన్ను, ఈ మాట భయంకరమైంది. హల్లెలూయా. ఇవి కలిగి లేకపోతే నిన్ను నువ్వే రక్షించుకోలేవు, ఇంకా సంఘాన్ని ఎడ రక్షిస్తావు అంటా ఉన్నాడు ఆడ. ఇప్పుడు నేను అంట, అయ్యా నా వైపు చూడండి, పాస్టర్లు మొట్టమొదలు ఎవరిని రక్షించుకోవాలి? మనల్ని మనమే అన్నాడు అక్కడ. నిన్ను, తర్వాత మొట్టమొదలు ఎవరిని రక్షించుకోవాలి? మనల్ని మనమే. హల్లెలూయా. దైవజనులు జాన్ వెస్లీ అయ్య గారు రక్షించబడకుండా 13 సంవత్సరాలు సేవ చేసిండట. 13 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశంలో ఒక వ్యక్తి, ఆయన పేరు ఐడియా లేదు, ఆ వ్యక్తి పాట పాడడానికి వచ్చిండట వేదిక మీదకి. పాట పాడడానికి వచ్చేసరికి దైవజనులు ఇట్లా కూర్చున్నారట. జాన్ వెస్లీ గారు
ఈ పాట పాడే యవనస్తుడు అన్నాడు అంటే హూ ఆర్ యూ అన్నాడంట. హూ ఆర్ యూ అన్నాడు అంటే ఇప్పుడు ఆయన ఆడ కూర్చున్నాడంటే ఎవరని అర్థము? పాస్టరే కదా. మరి ఈయన హూ ఆర్ యూ అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట అంటే ఐఆమ్ ద పాస్టర్ అన్నాడంట. ఇప్పుడు ఈయన అడుగుతాను, నువ్వు పాస్టర్వా, విశ్వాసివా, శిష్యునివా అని నేను అడగడం లేదు. ఆర్ యూ సేవ్డ్ అన్నాడంట. రక్షించబడ్డావా అన్నాడంట. నోట్లోకి వెళ్ళి మాట లేదంట జాన్ వెస్లీ గారికి. ఏడ్చిందంట. ఇంటికి పోయి నేను రక్షించబడకుండా నేను సేవ చేస్తానా అని చెప్పని బాగా ఏడ్చిందంట. ఆ తర్వాత రోమపత్రికలో నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అనే మాట ఉంది కదా, ఆ మాటను బట్టి రక్షించబడ్డాడట. ఆమేన్, హల్లెలూయా. అంటే దైవజనుడు దైవజనునికి ఉండాల్సిన లక్షణాలలో ముందు తనను తాను రక్షించుకోవాలి. ఆ తర్వాత తనకు తాను బోధించుకొని రక్షించుకోవాలి. వాక్యం చెప్పేటప్పుడు మరి మనకు మనం బోధించుకుంటా ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనా? చెప్పండి. మనం అనుకుంటాం కదా అంటే నాకు అంతా తెలుసు పాస్టర్లకు. ఆమేన్, హల్లెలూయా. మనకంతా తెలుసు. ఇప్పుడు సరే, అలక్ష్యము చేయకుము అన్నాడా? ఆ మాట చదవన్నా అన్న. దేన్ని అలక్ష్యము చేయొద్దో చూడండి. దేన్ని అంటే నీలో ఉన్నటువంటి వరం ఉన్నది కదా. ఏంటిది ఆ వరం అంటే? బోధ, కృపా వరము. అది దైవ సేవకులు హస్త నిక్షేపణ చేయుట ద్వారా నీలోకి వచ్చింది అది. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృపావరమును నువ్వేం చేయకూడదు అంటే అలక్ష్యము చేయకూడదు అన్నాడు ఆయన. అలక్ష్యము అనే మాటకు అర్థమైందో తెలుసా? నిర్లక్ష్యము. నిర్లక్ష్యం చేయకు. దేన్ని నిర్లక్ష్యం చేద్దట? బోధ. దేన్ని నిర్లక్ష్యం చేయదు చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నా, ఆంధ్రాలో ఆ తుఫాన్ వచ్చి వరదలకు కొట్టుకుపోతూ ఉంటే హెలికాప్టర్లు వచ్చే ఫుడ్ ఎన్ని రోజుల కింద అంటే దాదాపు 4-5 రోజుల కింద వండిన ఫుడ్ అట. అది పాసిపోయిందంట. అది హెలికాప్టర్ల నుంచి లేస్తూ ఉంటే అది దీని పాసిపోయిన అన్నం పెడతాను, పాసిపోయిన ఫుడ్ ఇస్తాను మాకు అని చెప్తా ఉన్నారు వార్తలలో. హల్లెలూయా. ఇప్పుడు ఆ భోజనం తింటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందా? చెప్పండి, నోట్స్కొని చెప్పండి. ఏమవుతుంది మరి? పాడవుతుంది. నీ బోధ వల్ల కూడా ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు బోధించే బోధ కూడా ఆహారమే కదా వాళ్ళకు. మన వాళ్ళు అప్పుడప్పుడు అంటాడు, మనం ఇప్పుడు ప్రశస్తమైన ఒక ముఖ్యమైన సమయానికి వచ్చినామంటారు. అంటే వాక్యం చెప్పే సమయం ఏంటిది? మరి మిగతాదంతా మరి ఇప్పటిదాకా జరిగిందంతా అదేంటిది? అది అక్కర్లేని టైమా? అది అక్కరకు రాని టైమా? ఇది జాగ్రత్తగా చూసుకోవాలి బోధించేటప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? దేనిని అలక్ష్యము చేయకూడదు అంటే, నిర్లక్ష్యం చేయకూడదు అంటే, నువ్వు బోధించే బోధ ఉంది కదా, నిర్లక్ష్యంగా నువ్వు ఏది పడితే అదే మాట్లాడితే జాగ్రత్త, తీర్పులోకి వస్తావు బిడ్డ. అర్థమవుతుందా? మన బోధ. ఇంకొక ఆయన ఏమంటాడంటే, ఒక దైవ సేవకుని బోధ కంటే ప్రవర్తన బాగుండాలట. ఇప్పుడు నేనంట దైవ సేవకుని బోధ బాగుండాలా, ప్రవర్తన బాగుండాలా? చెప్పండి. ఏది బాగుంటే మంచిది చెప్పండి? ప్రవర్తన బాగుండాలా, అదే బోధ. ఒంగోలులో ఒక ఆయన జడ్సన్ అయ్య గారు అని ఉన్నాడు. ఆయన సుందరవతి సంగమా క్రిస్తేసుని పరిణయమాడగా ఏతించును అనే పాట రాసింది ఆయనే. సుందరవతి సంగమా క్రిస్తేసుని
పరిణయమాడగయే తెంచును. ఆయన అంటాడు, ఈ మాటే చెప్తాడు, దైవ సేవకుని యొక్క బోధ కంటే ప్రవర్తన బాగా ఉండాలి. ఆయన ఇంగ్లీష్లో ఒక మాట చెప్పి నాకు అర్థం కాలే, అది ఆ బుక్లో, కానీ తెలుగులో అర్థమైంది నాకు. ప్రార్థన ఆరంభము మొదలుకొని ఆశీర్వాదము అయిపోయే అంత వరకు నువ్వు కదలద్దు అంటాడు ఆయన. ప్రార్థన ఆరంభం మొదలుకొని ఆశీర్వాదం ఆల్టర్ కాల్ వరకట మనం కదలకుండా ఉండాలంట. అప్పుడు దేవునికి లోబడినట్టు మనం. మెన్ హల్లెలూయా. అంటే ఇది ప్రవర్తన గురించి అన్నాడు కదా. ప్రవర్తన అంటే లోబడాలి. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు నీ ప్రవర్తన బాగా చెప్పిండు జడ్సనాయ్ గారు, ఆయన చాలా బాగా రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మొట్టమొదట ఏం చేయాలంటే నిన్ను రక్షించుకొని నీ బోధ వినే వాళ్ళను రక్షించుకో అన్నాడు ఆయన. నీ బోధ వినే వాళ్ళను రక్షించుకోవడానికే నువ్వు బోధ చేసేది. నువ్వు రక్షించబడకుండా నువ్వు రక్షించుకోకుండా నీ బోధ వినే వాళ్ళను నువ్వు రక్షించుకోలేవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘాలలో ఎవరినో పిలిచి బోధ చేయించుకుంటా అంటాం. ఆడత్తడు అటు ఇటు నవ్విస్తారు, వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అటు ఇటు నవ్వి 4 జోకులు చెప్పి 4 ముసలమ్మ ముచ్చట్లు చెప్పి నవ్విస్తారు. మనకు అబ్బా హేగారు అంటాం. రక్షించే బోధ కావాలి. ఎవరైనా డబ్బులు ఇస్తా అని చెప్పాను వచ్చి వాక్యం చెప్తానంటే నా దగ్గరికే రావద్దంట. నేను డబ్బులు ఇస్తా నీకు బోధిస్తా అని చెప్పంటే వాక్యం చెప్తా చర్చిలో అంటే నా దగ్గరికే రావద్దంట నేను. ఆమేన్, హల్లెలూయా. చాలామంది డబ్బులు ఇచ్చే వాళ్ళు కావాలి బోధ చేయడానికి సంఘాలలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మూడో ఈ విషయం ఏంటంటే అలక్ష్యము చేయద్దు. నీలో ఉన్నటువంటి దేవుని కృపావరము బోధ అనే వరాన్ని నువ్వు అలక్ష్యము చేయకుము అన్నాడు. చివరి చూద్దాం ఒక మాట, చివరిది కూడా చూద్దాము. ఏమంటాడంటే నిలకడగా ఉండుము. నాలుగోది చేద్దాం. ఒకటి సాధకము చేసుకొనుము అన్న చూడండి, దాంట్లోనే సాధకము చేసుకొనుము అంటాడు. 16వ వచనమా చూడండి. నేను ఆ మాట మొదలు అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి దయచేసి. 2వ తరగతి చదివే స్టూడెంట్స్ నిలబెట్టి ఏం చెప్తారో చెప్పండి. నేను ఆ పిల్లాడు ఇక్కడ వచ్చి బాలశిక్ష చెప్పేటప్పుడు బాలశిక్ష పట్టుకుంటాడు. మిగతా వాళ్ళందరూ అట్టుకుంటారు. ఇక్కడ నిలబడి అమ్మా అంటాడు. వాళ్ళందరూ అమ్మా. ఆవు అంటే వాళ్ళందరూ ఆవు. సార్ అయిపోయింది సార్ అంటాడు వీడు. మళ్ళీ చదవరా అంటాడు. మళ్ళీ ఏం చెప్తాడు? మళ్ళీ అయిపోతుంది, పాఠం అయిపోయింది. మళ్ళీ సార్ అయిపోయింది సార్ అంటే మళ్ళీ చదవరా అంటాడు. ఇంకోటి సూచి రాతిస్తాడు. ఒక్క లైన్ రాస్తాడు. ఇక్కడ ఒక్క లైన్ రాసి దీన్ని సాధకము చేసుకోవడం ఉందా? సాధకం చేసుకుంటున్నామా? హల్లెలూయా. ఆదికాండం ఎంతమంది చదువుతూ ఉన్నారు? ఆదికాండం చదవము, ప్రకటన గ్రంథం కూడా చదవరు పాస్టర్లు. ఈ 2 చెక్కు చెదరకుండా ఉంటాయి. ఏం చదువుతారో తెలుసా? కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము. అసలు కరోనా వచ్చినప్పుడు ఏ కీర్తన బాగా చదివినరో చెప్తారా మీరు? కరోనా వచ్చినప్పుడు చాలామంది క్రైస్తవులు ఏ కీర్తన చదివి ఉంటారు? అయ్యగారికి బాగా అలవాటు, బాగా సాధకం చేసిండు దాన్ని. ఇంకోటి కూడా ఉన్నది చెప్పండి. 23వ కీర్తన, యెహోవా నా కాపరి. పిల్లలకు ఏమన్నా నేర్పియాలంటే ఏం నేర్పిద్దాము? దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల చెంత నిలువు. ఇది నేర్పిస్తాము. ఈ బాగా కీర్తనల గ్రంథమే. అదే ఆదికాండంలో నేర్పిస్తామా? నేర్పించము. ఆదికాండం చదవం మనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండంలో ఒక స్థలంలో ఒక మాట, అద్భుతమైన మాట ఉన్నది. నేను చెప్తా వినండి. ఏమన్నదో తెలుసా?
ఐగుప్తులో ధాన్యం ఉండెను. మిగతాది మా బాబు చెప్తాడు. చెప్పు నాన్న. ఇంకా కరువు ఎక్కడున్నదట నాన్న? కనానులో కరువు ఉన్నదంట. ఐగుప్తులో ధాన్యం ఉన్నదంట, కనానులో ఏమున్నదంట? అసలు కరువు ఎక్కడ ఉండాలో మీరు చెప్పండి. కనానులో ఏముండాలి? కనాన్ అంటే ఏంటిది? ఏంటిది? దేవుడు ఏమని చెప్పిండు కనాను గురించి? పాలు, మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు ఉన్నదట. ఇప్పుడు ఐగుప్తు ఏంటిది? శపించబడింది. ఐగుప్తు అంతేనా కదా? మోయాబు నా కాళ్ళు కడుక్కునే పల్లెము అంటాడు దేవుడు. ఇంకా ఎదోము మీద చెప్పిసిరెత్త అంటాడు. ఐగుప్తు శపించబడింది. అందుకే ఐగుప్తు ఆశలు అన్నీ వదిలి రంగుగా యేసుని. ఐగుప్తు శపించబడ్డది అది. కానీ శపించబడిన దేశంలో ఏమున్నదట? దాని ఆశ్చర్యం కాదా? తెలుసా ఎవరికైనా? ఐగుప్తులో కరువు ఉండెను, ఐగుప్తులో ధాన్యం ఉన్నది, కనానులో. ఇది ఎక్కడ తెలుస్తుంది మనకంటే? ఆదికాండం చదవకుండా తెలియదు ఇది మనకు. కానీ ఆదికాండం, అందుకే సాధకము చేసుకొనుము. ఆమేన్, హల్లెలూయా. నేను సాధకము చెప్తే నన్ను అందరు శపించిండ్రు. వీడు రేకుల కింద బండి ఎప్పుడు బైబిల్ చదువుతా అంటాడు, వీనికి గవే రేకులు ఉన్నాయి, ఎంత సాధకం చేసినా అన్నారు. హల్లెలూయా. ఎవరు తెలుసా? పాస్టర్లు. ఏమైనా రేకుల కింద బంటాడు బైబిల్ పట్టుకొని, ఆ రేకుల కింద బంటాడు అన్నారు. ఈరోజు వరకు వాళ్ళ అన్న అనకపోయినా, వాళ్ళు ఎన్నన్నా కూడా ఈరోజు వరకు బైబిల్ను దాదాపు నా 24 గంటల సమయంలో 12 గంటలు ఖచ్చితంగా బైబిల్తో గడుపుతాను నేను. ప్రతిరోజు గడపడంగా చదువుడు కాదు, ఇంకా రాస్తూనే ఉంటావు. ప్యాడ్ పట్టుకొని ఆ ప్యాడ్ మీద రాస్తూనే ఉంటా దేవుని వాక్యాన్ని, రాసుకుంటూ ఉంటా. ఇది సాధకము అంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజనుడా, వీటిని మనస్కరించు. దేన్ని? నీ బోధ విషయంలో వీటిని మనస్కరించి వీటిని జాగ్రత్తగా పాటించాలి. మనసులో పెట్టుకో. ఆమేన్. మనసులో పెట్టుకొని వీటిని సాధకము చేసుకొనుము. అప్పుడు నిన్ను నీవు రక్షించుకొని నీ బోధ వినే వాళ్ళని రక్షిస్తావయ్యా అన్నాడు దేవుడు. ఇవన్నీ చేద్దాం. బోధ అంటే ఆషామాషిది కాదు. మనం చదివినాం కదా, బర్నబా, సుమియోను, మనయేను, పౌలు ఎవరు సామాన్యులు కాదు. అంతేనా? ఎవరు కూడా సామాన్యులు కాదు. అందుకే అందులో పెట్టిండు, అక్కడ వాళ్ళను పెట్టిండు. వారు బోధకులు. వాళ్ళు బోధకులు. ఎవరు వాళ్ళు? బోధకులు. వారు సాధకం చేసుకున్నారు కాబట్టే వాళ్ళు బూదిగంతముల వరకు సువార్త ప్రకటించారు. దేవుడి మాటలు మనందరి వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్.